ప్రైవేటు పాఠశాలలో అనధికారికంగా పుస్తకాలు చేర్చేసిన విద్యాశాఖ అధికారులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో గురువారం విద్యాశాఖ అధికారులు అకస్మాత్ తనిఖీ నిర్వహించారు. నిబంధనల విరుద్ధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంబంధించిన ప్రైవేటు పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్, నోట్ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదుతో టెక్కలి డిప్యూటీ డిఈఓ పి పిలియన్స్ ఎంఈఓ డి తులసిరావు తనిఖీ నిర్వహించి పాఠ్య పుస్తకాలను సీజ్ చేశారు. దాన్ని మీరు 100% పాటించాల్సిందే. డీవియేషన్ ఉంది అంటే దట్ ఈస్ క్రైమ్. That is crime, nothing but crime. This is not a bookshop. Did you have any permission from the government to sell the books? Are you a dealer or a retailer? Sir. Do you have any permission from the government? Sir, please. No, madam, I am asking a question. Let him answer the question. Sir, please. Sir, situation, sir. Sir, please. మీకు పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మడానికి గవర్నమెంట్ మతపరంగా రన్ అవుతుందో ఇంగ్లీష్ పార్ట్ 2కి 8th క్లాస్ 441 సార్. నేను పార్ట్ 1 అండ్ 2 కలిపి ఫస్ట్ 441 పార్ట్ 2 బుక్స్ చూపించాను సార్. దాని ప్రైస్ అంతా తెచ్చుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏంటిది ఆల్రెడీ 60% బుక్లు కూడా ఇలా అమ్మిస్తారు సార్. ఉన్నది 40% మనకి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇన్ఫెంట్ జీసస్ స్కూళ్ళు ఇంటీరియర్, మిగతా సుపీరియర్ అనేది మా దృష్టిలో లేదు సార్. ఎవరైనా మాకు ఒకటే. So then it has happened to all the schools. ఎవరైనా మాకు ఒకటే. And then the final inspection report comprising of all the schools. ఎవరి నుంచి ఇబ్బంది ఉన్నా సరే విడిచిపెట్టేది లేదు. ఒకసారి చెప్పి చూస్తాం, సరిదిద్దుకోమంటాం. సరిదిద్దుకోపోయమంటే నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్ యాక్షన్. మా పద్ధతి ఫస్ట్ టైం వీ విల్ వార్న్. ఎవరికైనా సరే వార్న్ చేసిన తర్వాత ఇంకా మారకపోతే యాక్షన్లోకి వెళ్తాం. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సరే. మీరు అన్నట్టు అన్నిటికీ మేము వెళ్తాం దానికి.